సడన్ గా ఫోన్ కాల్ ప్రెషర్ వచ్చి ఆపేశారు. ఆ రోజు నిన్న అంటే ఈ స్కెడ్యూల్ నేను చదవడానికి నాకు 10-15 మినిట్స్ కావాలండి. నా 25 మంది స్టేట్ కోఆర్డినేటర్ని చేస్తానంటే లాస్ట్ 10-15 మినిట్స్ మీకు ఉంటుంది కదండి, 8:30 వరకు అన్నాను. 8:08కు ప్రెషర్ వచ్చింది. ఏమట? మీ అవినీతిని చూపించినందుక చంద్రబాబు నాయుడు గారు మీరు ప్రెషర్ పెట్టారా లేదా, ఇన్వెస్టిగేషన్ చేద్దాం. ప్రెషర్ పెట్టలేదా? ఈరోజు నరేంద్ర గారు, చౌదరి గారు ఎందుకు సడన్ గా 2 సార్లు కాల్ చేసి మరలా కాల్ చేయలేదు? ఇప్పుడు 7 గంటలకు నా ప్రోగ్రామ్ ఎన్టీవీలో, ఇవాళ సాయంత్రం 7 గంటలకి. ఇప్పుడు ప్రోగ్రామ్ ఉందా లేదా చెప్పాలి. 100,000 మందికి ఇన్ఫార్మ్ చేశాను రమ్మని. ఏ మీడియా వారు మీరు దయచేసి ఎవరికి జడవకండి. 100 రోజుల్లో వీళ్ళు ఎవరు ముఖ్యమంత్రులుగా ఉండరు. జగన్ కలలో ముఖ్యమంత్రి అవడు. చంద్రబాబు నాయుడు గారికి అయిపోయింది, రిటైర్మెంట్ ఏజ్ వచ్చేసింది. 65 సంవత్సరాలకి రిటైర్ అవ్వాలి. 69 సంవత్సరాల వయసు వచ్చింది ఆయనకి. ఆయన మంచి అడ్మినిస్ట్రేటర్ కనుక ఆయన సలహాలు తీసుకుందాం. పాపం నడలేకపోతున్నారు. ఇప్పుడు మీరు చూడండి, ఆరోగ్యం దెబ్బతుంది, మెంటల్గా ఆయనకు టెన్షన్ వచ్చేసింది. కేఏ పాల్ అంటే ఎవరు? చంద్రబాబు నాయుడు గారి మిత్రులని, గురువని, మంచి స్నేహితులని, ఆయన్ని గెలిపించే ఒక వ్యక్తిగా నాకు పేరుంది ఎప్పటి నుండి, గత 25 సంవత్సరాలుగా. అలాంటి మంచి చంద్రబాబు నాయుడు గారి మీద ఈరోజు నేను ఇలాంటి ఆరోపణలు చేస్తున్నానంటే కారణం ఏంటి? నాకు తెలిసి 25 సంవత్సరాలు ఆయన జీవితం, ఆయన చేసిన అవినీతులు నాకు తెలుసు. డిబేట్కి రమ్మనండి, క్వశ్చన్ చేస్తా. లేదా ఆయన కొడుకుని పంపుతారా, కొడుకుని పంపుతానండి డిబేట్కి. ఆయనకి మాట్లాడావు లోకేష్కి, మీకు అందరికీ తెలుసు. ఒక మంచి వీడియో ఉంది, నేను చూశాను. అన్నిటికంటే అవినీతి పార్టీ అంటే, మోసపూరితమైన పార్టీ అంటే, కులమతములతో కూడిన పార్టీ అంటే తెలుగుదేశం పార్టీ అంటారు ఆ వీడియోలు. ఎవరైనా చూశారు మీరు? అది చూసి నేను ఆశ్చర్యపోయాను. ఎందుకంటే బైబిల్లో మాట ఉంది, హృదయం నిండి ఉన్న దాన్ని బట్టి నోరు మాట్లాడును అని. బా, ఆయన హృదయంలో ఏముందో అది నోట్లో పలికిశారు. అలాంటి ఆయనకు 3 మంత్రులు. ఏంటండి ఈ దేశం ఎప్పుడు బాగుపడుతుంది? ఈ ప్రజలు ఎప్పుడు బాగుపడతారు? తెలుగు ప్రజలు తెలివైన వారు, ఢిల్లీ ప్రజల కంటే తెలివైన వారు. కేజ్రీవాల్కి ఏ విధంగా పట్టం కట్టారో కేఏ పాల్ని గెలిపించండి. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.